ముందుగా ఈనాడు పేపర్ విషయానికి వస్తే తెలంగాణ సొమ్ము ఢిల్లీకి, రాష్ట్రాన్ని బారస 10 ఏళ్ళు దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుంది. ఇప్పుడు ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు కాపాడుకుంటూ ఉన్నారు. మెజార్టీ స్థానాలు ఇవ్వాలి, రాష్ట్ర అభివృద్ధికి నేను గ్యారంటీ. జగిత్యాల భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ. కరీంనగర్ తెలంగాణ దోచుకున్న వాళ్లను వదిలిపెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంగా తెలియజేశారు. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ ఇచ్చే గ్యారంటీ అని తెలిపారు. 10 ఏళ్లలో భారత రాష్ట్రాన్ని దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఏటీఎంలా మార్చుకుందని ఆరోపించారు. ఇక్కడ దోచుకున్న సొమ్ము ఢిల్లీ చేరుతుందని ధ్వజమెత్తారు. దోపిడీదారులు, ఇతర దోపిడీదారుల అవినీతిని ప్రశ్నించలేని ఎన్నికల సమయంలో బారస కుంభకోణాలపై మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిపై నోరు మెదపడం లేదన్నారు. కాంగ్రెస్ బారసలు ఒకరిదానికొకటి కాపాడుకుంటూ ఒకరిని ఒకరు మద్దతు ఇచ్చుకుంటూ తప్పులు వెనుకేసుకు వస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం జరిగిన జగిత్యాలలో జరిగిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగించారు. రాష్ట్రంలో భాజపాకు మద్దతు పెరుగుతుంది. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర రాయాలి. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో మోదీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారానికి తెచ్చేందుకు జరుగుతున్నాయని, తెలంగాణలో భాజపాకు మద్దతు పెరుగుతుంది. దీనిని జగిత్యాల సభే నిదర్శనమని, ఇటీవల తక్కువ కాలంలోనే రెండు సార్లు తెలంగాణకు వచ్చాను. ఈ సందర్భంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడంతో పాటు పలు శంకుస్థాపనలు చేశాం అని అన్నారు. తెలంగాణ అంతటా అభివృద్ధి జరగాలి, అందుకోసమే రాష్ట్రం నలుమూల నుంచి భాజపాకు మద్దతు పెరుగుతుంది. ఓటింగ్ తేదీ దగ్గర వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బారాస చాప చుట్టేస్తున్నాయి. అభివృద్ధి భారత్ కోసం, ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థ కోసం, పేదల అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం, యువత మహిళా సాధికారకు, ఆత్మనిర్భర్ భారత్ కోసం భాజపాకు 400 సీట్లు దాటాలి. మిగతాది 2వ పేజీ. అందుకే భాజపాకు ఓటేయాలి. సేవ చేయడంలో తక్కువ చేశానా? తెలంగాణ భూమి ఆంగ్లేయులతో పోరాడింది. రజాకాల ఆగడాలను వ్యతిరేకంగా ఉద్యమించింది. కాంగ్రెస్ బారాసలను ఎంతో దూరంగా ఉంచితే అంత మంచిది. భాజపాకు తెలంగాణలో ఎన్ని ఎక్కువ సీట్లు వస్తే నేను అంత శక్తివంతుని అవుతా. సేవ చేయడంలో నేను తక్కువ చేశానా? 10 ఏళ్లలో దేశ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. ఉపాధి అవకాశాలు పెంపొందించాం. 4 కోట్ల ఇళ్లను నిర్మించాం. 12 కోట్ల పైగా కుటుంబాల రక్షిత మంచినీరు ఇచ్చాం. 25 కోట్ల మందికి బ్యాంకింగ్ వ్యవస్థకు తెచ్చాం. తెలంగాణలో కూడా 11 లక్షల మందికి ఉచిత గ్యాస్ కలెక్షన్ ఇచ్చాం. 30 లక్షల మందికి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 6,000 చొప్పున ఇస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అమలు చేస్తున్నాం. 2015లో ధాన్యం ధర క్వింటాలకు 1,100 ఉంటే ఇప్పుడు 2,200 పెంచాం. తెలంగాణ నుంచి 1,30,000 టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొన్నది. రాష్ట్రంలో పసుపు రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం, అమలు చేశాం. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నిజం చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించలేదు. కానీ కేంద్రం 6,500 కోట్లతో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించాం. తెలంగాణకు దేశానికి ఎరువులు సరఫరా చేస్తుంది. జాతీయ రహదారులు సహా తెలంగాణలో మౌలిక సదుపాయాలను పెంచాం. ప్రపంచ దేశాల్లో భారత్ గురించి చర్చ జరుగుతుంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో తెలుగువారు మంచి స్థానంలో ఉన్నారు. ప్రపంచ దేశాల్లో మన గౌరవం పెరిగిందా లేదా అని వారిని అడగండి. భవిష్యత్తులో రైల్వే మౌలిక సదుపాయాలు పెరగాలి. డిజిటల్ సాంకేతికత గ్రామ గ్రామానికి చేరాలి. గ్రామీణ ప్రాంతాల్లో గిడ్డండు నిర్మాణం పెరగాలి. ఇలాపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకొని జీరో విద్యుత్ బిల్లుల దిశగా సాగాలి. కుంభకోణాల వెనుక కుటుంబ పార్టీలు, దేశాన్ని దోచిపెట్టుకోవడమే కుటుంబ పార్టీలు రాజకీయాల్లోకి వచ్చాయి. చరిత్రను చూస్తే అతిపెద్ద కుంభకోణాల వెనుక ఏదో ఒక కుటుంబ పార్టీ ఉంటుంది. లక్షల కోట్ల 2G సెక్ట్రమ్ స్కామ్ వెనుక డిఎంకే కుటుంబం, నేషనల్ హెరాల్డ్ కుంభకోణం వెనుక కాంగ్రెస్ పార్టీ నడిపే కుటుంబం షేర్లు బయటకు వచ్చాయి. భూపోస్ స్కామ్ వెనుక ఎవరి పేరు బయటకు వచ్చిందో అందరికీ తెలుసు. బీహార్ దానా కుంభకోణంలో
ఉద్యోగ స్కామ్, భూ కుంభకోణం, ఆర్టీసీ పార్టీని నడిపేవారు కుటుంబం పేరు బయటకు వచ్చింది. కుటుంబ పాలనలో అవినీతికి గురైన రాష్ట్రంలో తెలంగాణ కూడా ఉంది. బారాస కాళేశ్వరం కుంభకోణానికి పాల్పడింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కమిషన్లు తీసుకుంది ప్రధాని మోడీ.